వెంకటేశ్వర స్వామి క్షమించు దేవుడా. చూసి లావులా ఇప్పటికే ఎన్నో చూసినాం. పాలు కల్తీ, అల్లం కల్తీ, బెల్లం కల్తీ, తినే దాంట్లో ఈ కారం కల్తీ, అన్ని కల్తీలు చూసినాం. ఆఖరికి బట్టెబాజీ గల్లా దేవునికి వచ్చి ఆ తిరుపతి లడ్డు అంటే ఎంత మంచిగా మనకు దేవుని ప్రసాదం వచ్చిందంటే కళ్ళకు అద్దుకొని మనం తింటూ ఉంటాం. అసలు వెంకటేశ్వర స్వామి అంటే ఆ లడ్డు వచ్చిందంటే దేవుని మీద ప్రేమ, మనకున్న నమ్మకం ఎంత ఉంటుంది మీకు చెప్పుర్రి. అట్లాంటి దానిలో కూడా బట్టెబాజీ గాళ్ళు 3 రిపోర్ట్లల్లో ఏదో కలిపిల్లానంటే ఆ పార్టీ అటు టీడీపీ, అటు జనసేన, అటు వైసీపీ మీద చేసిందని ఇక టీడీపీ జనసేన లేదు 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 మేము చేయలేదని ఈ పార్టీలు చల్లకుండా ఈ అన్నేమో కానీ వచ్చినది భక్తుల మీద కూడా ఇదేనారా కల్తీ నాయన. ఎక్కడ దొరికిల్లరా మీరు అంతా, ఎక్కడి నుంచి తయారయ్యారా నాయన. అప్పుడు ఎవడెవడున్నాడో వాళ్ళని జైల్లో కాదు ఉరేసినా తప్పు లేదు. దేవుళ్ళ కాడేంది నాయన ఈ రాజకీయాలు ఏంది, లడ్డూలలో కలితేంది నాయన. ఇట్లాంటి వాళ్ళని అస్సలే ఇచ్చిపెట్టొద్దు. వాళ్ళు దానికి ఉన్నోళ్ళు ఆ లడ్డూల తయారు ఆ నెయ్యి పంపేటోళ్ళు, ఆ నెయ్యి ఎవరెవరు పంపిళ్ళు, అసలు దాంట్లో కలిసి ఉన్నదని అరే రిపోర్ట్లే చెప్తానాయి. మేము చేయలేదని ఇప్పుడు కొందరు, అరే చేసినామని కొందరు. అందరు మంచోళ్ళేనా మరి ఎట్లా జరిగింది ఇది చూసి లావులా. ఇగో ఇట్లాంటివి జరుగుతూ ఉంటే సమాజంలో ఏం చేద్దాం. దేవుడు వెంకటన్న దేవునికి అందరూ భక్తులే ఉంటారు. వెంకన్న దగ్గరికి వచ్చేటువంటి భక్తులకు ఇట్లాంటిది జరిగితే ఇక దేవుని కానే లడ్డూలలోనే కల్తీ జరిగాయి. ఇక ఎక్కడ ఎవరికి చెప్పుకుందాం. అన్నిటి మీద సీరియస్గా చేస్తా ఉంది. అదే ఇప్పుడు లడ్డూలల్లో రాజకీయాలు ఎందుకయ్యా, మనకెందుకు. అందరూ మనోభావాలుగా మంచిగా వాళ్ళందరినీ మంచిగా కాపాడుకుందాం. భక్తులకు వచ్చేటువంటి వాళ్ళను, ఎందుకంటే అరే ఏదో కలిసిందంటే పరిశానే, కలిసింది నిజమేనంటే ఒప్పుకోరా. మరి ఎవరు చేసిళ్ళు. ఇగో ఇట్లాంటి ముచ్చట్లు ఉంటాయి, మనం చూడాలి. వెంకన్న స్వామి చూస్తాడు అన్నీ. ఏదైనా దేవుడు ఉన్నాడు, చేస్తాడు. దాన్ని అది కాపాడుకోవాలి. మనం ఏంటంటే దేవుళ్ళని నమ్మేటోళ్ళు ఉంటారు, వాళ్ళని మనం నమ్ముకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి నమ్మేటోళ్ళను మనం ఏదో అనేటట్టు. ఇప్పుడు వెంకన్న స్వామి అంటే ఎన్ని లక్షల మంది వస్తారు, రోజుకి ఎన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటారు స్వామిని వారిని. ఊరు పల్లె నుంచి పోయి స్వామికి మెట్లకి వెళ్ళి ఎక్కుకుంటా అడిగి చేసుకుంటా. తిరుపతి లడ్డు అంటే అంత అది మొత్తం నెయ్యితోనే చేస్తారు. ఇగో ఆఖరికి అలా కల్తీ కలిపి ఇగో ఇట్లా ముచ్చట పెట్టి ఇవంతా పైసల కోసమే దందాలన్నీ. పైసలు పాడుగాను, తింటే పైసలే, ఉంటే పైసలు. ఈ పైసలు ఎవరి కోసం, ఈ దందాలు ఎవరి కోసం. ఆఖరికి దేవుని లడ్డుల కల్తీ జరుగుతుంది. దీని బాధ్యులను నువ్వు తీసుకుపోయి ఎక్కడేయాలి ఎరికేనా. ఏడేసినా తప్పులేదు, ఏ శిక్ష వేసినా తప్పులేదు. ప్రభుత్వం కూడా ఒకటి సీట్ ఏర్పాటు చేసిందట, మంచిగా అధికారిని కూడా వేసిళ్ళు. వాళ్ళు ఏం జరిగింది ఎట్లా ఏం కథ అన్ని బయటికి వెళ్ళి అందులో ఎంత పెద్దోడని ఉండని వెళ్ళి లోపట వెళ్ళి సార్ రాజకీయాలు కాదు నేను చెప్పేది, దేవుని లడ్డు గురించి. ఎందుకంటే మనం కాపాడుకోవాలి. రాబోయే తరాలకు మనం ఏం చెప్తానో అనేది చేసుకోవాలి. ఈ కల్తీలు గుండాగాళ్ళు వాళ్ళు ఎవరన్నా ఎంత పెద్దోడని ఉండని తీసుకుపోవాలి, వాళ్ళని లోపటేయాలి. విచారణ చేయాలి మంచిగా. అందరూ ఏది చేస్తాను అనుకుంటారో చూడుర్రి. అందులో తప్పులున్న వాళ్ళని మాత్రం వదిలిపెట్టే వద్దని నా యొక్క మనవి. ఇదే నేను చెప్పేది. ఇక